పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాలనీ 26వ వార్డు నందు కీర్తిశేషులు బిషప్ వై డేవిడ్ రాజు జ్ఞాపకార్థం న్యూ లైఫ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డైరెక్టర్ వై జాన్ కుమార్ తెలిపారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హారిక ఎండి సిఎంసి వెల్లూరు, డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థోపెడిక్ ఆస్ట్రేలియా వైద్య నిపుణులు మరియు లోకల్ కన్వీనర్ పాస్టర్ జాన్ రత్నం పాల్గొన్నారు. జాన్ రత్నం మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేశామని, నిరాశ్రయులు అయిన పేదవారు సుమారుగా 200కు పైబడి ఈ క్యాంపులో సేవలను వినియోగించుకున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్త పరీక్షలు, బీపీ, షుగర్ మొదలైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. బాబీ రాసుకో. అరే గురి పట్టం అయ్యేదిగా న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ మన నరసాపురం వైఎస్ఆర్ కాలనీ 26వ వార్డులో అద్భుతంగా జరిగిస్తూ ఉన్నారు. మరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ద్వారా మరి కీర్తిశేషులు బిషప్ వై డేవిడ్ రాజు గారు జ్ఞాపకార్థమై మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసాపురం ఎమ్మెల్యే గారు మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతూ ఉందండి. అందుకుగాను ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ యొక్క క్యాంపును చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా ఇంచుమించు 150 మంది పైబడి ఇక్కడ ప్రజలు వచ్చి ఈ క్యాంపులో పాల్పొంపులు పొందడం, డాక్టర్ల ద్వారా చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపు చాలా మందికి ప్రయోజనకరంగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఉచితంగా ఇక్కడ వారు మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి నిపుణులైనటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ చక్కటి ట్రీట్మెంట్స్, వైద్యాన్ని అందిస్తున్నారు. దీనికి ముఖ్య కారకులు మరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి మరి జాన్ కుమార్ గారు మరి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం, ఈ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందుతున్నారు. వారికి మా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. మరి వెల్లూరులో వారు పనిచేసి వారు ఇక్కడికి వచ్చి వైద్యాన్ని ఇస్తా ఉన్నారు. హారిక గారు అంత మాత్రం కాకుండా వైజాగ్లో ఉన్నటువంటి ఆర్థోపెడిక్ మరి డాక్టర్ సునీల్ రాజ్ గారు మరి ఇక్కడ వైద్యాన్ని చేస్తూ ఉన్నారు. మరి పేషెంట్ని పరిశీలిస్తూ ఉన్నారండి.